Hello everyone, this is Johari. Welcome to my channel Cook with Jo Vlogs. ఈ ఇయర్ సమ్మర్ అయితే అద్దరిపోతూ ఉంది. బయట అయితే ఎంత టెంపరేచర్ ఉంది, అసలు బాడీలోంచి వాటర్ అంతా డిహైడ్రేట్ అయిపోతూ ఉంది. ఇక ఇలాంటి సివియర్ సమ్మర్ నుంచి మన బాడీని రక్షించుకోవడం కోసం నేను ఒక మంచి కూల్ అండ్ ఎనర్జెటిక్ డ్రింక్ తయారు చేస్తున్నాను. దాని పేరే మొహబ్బత్ కా షర్బత్. మొహబ్బత్ కా షర్బత్ అంటే మీనింగ్ ఏంటో నేను ఈ వీడియో మధ్యలో చెప్తాను. చాలా మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దీనికోసం నేను ఒక వాటర్ మెలన్ తీసుకుంటున్నాను, పుచ్చకాయ. దీన్ని హిందీలో తర్బూజ్ అంటారు. ఇది రెడ్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా దాని యొక్క టెక్స్చరు బూజుగా ఉండేది కాకుండా మామూలుగా ఉంటుంది కదా ప్లెయిన్గా, అలా ఉండేటట్టు తీసుకోవాలి మనము. చాలా చక్కగా వస్తుంది. దీన్ని కట్ చేసే ప్రాసెస్ కూడా నేను ఈజీగా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ 2 హాఫ్స్ లాగా తీసుకునేసేయండి. ఆ తర్వాత సర్కిల్ షేప్లో చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా కట్ చేసేసేయచ్చు మనం ఇలాగా. చూడండి, ఒక సర్కిల్ ఫస్ట్ రౌండ్గా మనం తిప్పుతూ కట్ చేసేసేయాలి. కట్ చేసేస్తే ఒక సర్కిల్ వస్తుంది కదా, దాన్ని డిటాచ్ చేసి పక్కన పెట్టుకునేసేయాలి. అలాగనే ఇంకొక సర్కిల్ కూడా కట్ చేసుకునేద్దాము. చూడండి, ఈ సర్కిల్ చక్కగా వచ్చింది కదా. ఇంకొక సర్కిల్ కూడా ఇందులోంచి అట్లే నేను కట్ చేసేస్తున్నాను. సింపుల్ ఇది. ఈ సింపుల్ టెక్నిక్తో తొందరగా కట్ చేసేయచ్చు వాటర్ మిలన్. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే నాకు ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. నాకు కామెంట్లో తెలపండి నచ్చిందో లేదో. ఇంకా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసుంటే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి, అన్నీ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి, ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న వాటర్ మిలన్ని నేను ఒక ప్లేట్ మీద పెట్టుకునేసి జస్ట్ ఆ రెడ్డిష్ ఏరియా ఎక్కడి వరకు అయితే ఉందో దాన్ని మనము కట్ చేసుకునేసేయాలి. ఘాట్ ఇచ్చేసి దీన్ని నైఫ్తో సపరేట్ అయిపోయింది. చూడండి, సింపుల్గా కట్ చేసేసాను నేను. రింగ్ లాగానే వచ్చేస్తుంది. ఇలా మనము రెడ్డిష్ ఏరియాని సపరేట్ చేసుకునేసినాక దాంట్లో వీలైనంత వరకు సీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే షర్బత్ తాగేటప్పుడు మనకు అడ్డులాగా ఇవి సీడ్స్ వస్తూ ఉంటే బాగుండదు. ఇన్ఫ్యాక్ట్ ఈ సీడ్స్ అయితే చాలా మంచిది అనుకోండి హెల్త్కి. అసలు ఈ వాటర్ మెలన్లో కూడా ఉండే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇన్ని కావు, చాలా ఉన్నాయి. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, 92% వాటర్. కాబట్టి ఇది మన బాడీని డిహైడ్రేషన్ నుంచి కాపాడి హైడ్రేట్ చేస్తుంది. మన స్కిన్ ఎప్పుడు మంచిగా ఉంటుంది, షైనీగా. ఓకే, ఇంకా ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ కొలెస్ట్రాల్ని కూడా తగ్గించే గుణం ఉంది దీనికి. డయాబెటీస్ని కూడా కంట్రోల్లో ఉంచగలుగుతుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, ఈలోపు నేను ఇవన్నీ తీసేస్తున్నాను సీడ్స్. ఈ సీడ్స్ తీస్తూ ఉంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఏం తెలిసిన ఒకటి ఉంది, పానకంలో పుడక అంటారు కదా, అలాగా ఈ సీడ్స్ కానీ అలాగనే ఉంచేస్తే మనం పానకంలో పుడకలాగా వస్తూ ఉంటాయన్నమాట. అందుకే నేను ఇవన్నీ తీసేసినాను. ఓకే, ఇప్పుడు అన్ని సీడ్స్ తీసేసుకున్నాక వీటిని సన్నగా మనం చాప్ చేసేసేయాలి. చూడండి ఎంత సింపుల్ కదా కట్ చేయడం. జస్ట్ రింగ్ డిటాచ్ చేసినాను నేను. మళ్ళీ ఇలా పెట్టేసినాక అన్నీ మనం కేక్ లాగా కట్ చేసేయడమే. సన్నగా టొమాటో ఎలా చాప్ చేస్తామో అలాగ చాప్ చేసేయడమే, సన్నని పీసెస్ లాగా చేసేసేయాలి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ షర్బత్. మొహబ్బత్ అంటే ఏంటి అసలు? మొహబ్బత్ అంటే లవ్ కదా హిందీలో. షర్బత్ అంటే ఇంకా పానకం అనమాట. అందుకు దీనికి ఈ పేరు వచ్చింది. అంటే మేబీ ఇది ఇంత స్వీట్గా ఉంటుంది, తాగేటప్పుడు అంత కమ్మగా ఉంటుంది, అమృతంలాగా. సో ఇది లవ్ని జనరేట్ చేస్తుంది అనమాట. అందుకనేసే ఇది షర్బత్కి లవ్ షర్బత్ అంటే మొహబ్బత్ కా షర్బత్ అనే పేరు వచ్చింటుంది అనుకుంటా. ఓకే, ఏదైతే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఒకసారి అయితే మీరు తప్పకుండా చేసుకోండి. ఇది నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. ఇలాగ నేను ఇంకొక రింగ్ కూడా నేను సపరేట్ చేసుకునేసాను. దీన్ని కూడా ఇట్లా సన్నగా చాప్ చేసేసి మొత్తం పీసెస్ అయితే రెడీ చేసుకుంటున్నాను. చూసారా, విత్ ఇన్ నో టైం నేను ఈ వాటర్ మిలన్ అంతా ఫైన్ పీసెస్గా చాప్ చేసేసాను. ఈజీ టెక్నిక్ కదా. ఇలాగ రెడీ చేసుకున్న వాటర్ మెలన్ పీసెస్ అంతా నేను సైడ్లో ఉంచుతాను. ఇంకొక మంచి ఇంగ్రీడియంట్ కూడా ఇందులో వాడతాను నేను. అదేమంటే సబ్జా గింజలు. ఇది కూడా మంచి కూలెంట్ లాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక పెద్ద వెజల్ తీసుకునేసి దాంట్లో మనం కట్ చేసుకున్న వాటర్ మెలన్ పీసెస్ అన్నిటినీ ట్రాన్స్ఫర్ చేసేసేయాలి. మీకు ఎంత వాటర్ మెలన్ అవసరమో అంత వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మరీ ఎక్కువగా వద్దు అనుకున్నాను కాబట్టి నేను జస్ట్ 2 సర్కిల్స్ అంత వాటర్ మెలన్ని మాత్రమే నేను తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు కావాల్సింది రూహ్ అఫ్జా అనేసి ఒక రోజ్ పెటల్స్ యొక్క సిరప్ దొరుకుతుందండి. ఇది ఏ సూపర్ మార్కెట్లో కానీ జనరల్ స్టోర్స్లో కానీ ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. రూహ్ అఫ్జా అని అడిగితే ఇస్తారు. ఇది ఇందులోనే వేసేసేయాలి. మనకు కావాల్సినంత సిరప్ వేసుకోవాలి, ఫ్లేవర్ ఎంత కావాలో అంత పట్టి. నెక్స్ట్ సబ్జా గింజలు నానబెట్టేసి ఉన్నాను నేను ముందుగానే. ఆ సబ్జా గింజలు అన్నీ దీంట్లోనే ట్రాన్స్ఫర్ చేసేసినాను. అంటే ఇక్కడ 3 థింగ్స్ మిక్స్ చేసినాను నేను, వాటర్ మెలన్, సబ్జా గింజలు అండ్ రూహ్ అఫ్జా సిరప్. ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ కొన్ని యాడ్ చేసుకుంటున్నాను.
ఇక్కడ ఐస్ క్యూబ్స్ మన ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు. మంచిగా చిల్డ్గా కావాలంటే ఎక్కువ వేసుకోండి. బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే ఐస్ క్యూబ్స్ ఎక్కువ వేస్తే ఆ వాటర్ డైల్యూట్ ఇదైంది అనుకోండి, ఐస్ క్యూబ్స్ మెల్ట్ అయినాయి అనుకోండి, వాటరీగా వచ్చేస్తుంది లిక్విడ్. అందుకని ఐస్ క్యూబ్స్ కొంచెం తక్కువ వేసుకొని మీరు మిల్క్ వాడుతాం కదా దాన్ని చిల్డ్ చేసి తీసుకోండి. అప్పుడు బాగా ఆ షర్బత్ కూల్గా ఉంటుంది, మళ్ళీ డైల్యూట్గా కూడా ఉండకుండా చిక్కగా కూడా ఉంటుంది మిల్క్. నేనైతే ఇక్కడ జస్ట్ 2 ట్రేస్ యొక్క ఐస్ క్యూబ్స్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ వేసినాక ఒకసారి బాగా క్రష్ చేస్తూ బాగా మిక్స్ చేసుకునేసేయాలి. ఈ పీసెస్ ఉన్నాయి కదా కొంచెం క్రష్ అయితే కూడా మంచిగానే ఉంటుంది. అందుకే నేను క్రష్ చేస్తూ వాటిని అన్నిటినీ మిక్స్ చేసుకునేసినాను. ఇప్పుడు వన్స్ ఈ మిక్చర్ అంతా రెడీ అయిపోయినాక నెక్స్ట్ మనం ఇంగ్రీడియంట్ మిల్క్ బాగా చిక్కగా కాచి పెట్టుకుని ఉండాలి మిల్క్, అది కూడా వాడతాము. ఈలోగా ఫస్ట్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి మనము. ఆ షుగర్ని నేను అలాగనే క్రిస్టల్స్ కాకుండా షుగర్ సిరప్ చేసుకున్నాను. వాటర్లో కొద్దిగా చక్కెర కరగబెట్టుకొని అది కొంచెం బాయిల్ చేసినాను. ఆ తర్వాత చల్లార్చుకున్నాను ఈ జీరాని. ఈ షుగర్ సిరప్ని వేసుకున్న తొందరగా కరగడం కోసం. ఆ తర్వాత చల్లార్చుకున్న మిల్క్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన నేను కాచేసినాక పాలు ఈ చిల్డ్ మిల్క్ని అంతా ఇందులో కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వాడిన రూ అఫ్జా సిరప్ షుగరు మీ ఇష్టం, మీకు ఎంత ఫ్లేవర్ కావాలో ఎంత స్వీట్నెస్ కావాలో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మిల్క్ కూడా మీకు ఎంతమందికి కావాలో అంత క్వాంటిటీ కోసం ఎంత మిల్క్ అవసరం అవుతుందో అంత యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 లీటర్స్ మిల్క్ని బాగా చిక్కగా కాగబెట్టేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో ఉంచేసినాను. చల్లగా మీగడ కూడా వచ్చింది దాంట్లో. ఫైనల్గా మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా కలిపేసినాక ఒకసారి టేస్ట్ చూసినాను నేను. నాకు రూ అఫ్జా సిరప్ అయితే కొంచెం తక్కువైనట్టు అనిపించింది ఫ్లేవరు. అందుకే నేను ఇంకొంచెం ఫ్లేవర్ కోసం ఆ సిరప్ని అయితే యాడ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా నా షర్బత్ అయితే రెడీ అయిపోయింది. దీని పేరు మొహబ్బత్ కా షర్బత్, లవ్ షర్బత్ లేదా ప్రేమ పానకం, ఏ పేరుతోనా పిలుచుకోండి. బట్ టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఓకేనా అండి? వీడియో నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మంచి కామెంట్ ఇవ్వండి. మీ కామెంట్స్ నాకు చాలా ముఖ్యం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అన్నీ చూడండి. కీప్ వాచింగ్. బాయ్. థ్యాంక్స్ ఫర్